మా పురాణ అమృతం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. పాలకొల్లుకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన ఒక పల్లెటూరు, అదే దగ్గులూరు. ఈ ఊరు ఆచారాలు వ్యవహారాలు చాలా పురాతనంగా ఉంటాయి. మనకి చాదస్తం అనిపించవచ్చు, కానీ అది పెద్దలు చెప్పిన బాటగా వాళ్ళు నడుస్తూ ఉన్నారు. చూడడానికి చాలా బాగుంటాయి. ఈ గ్రామంలో భక్తి చాలా ఎక్కువ. ఈ గ్రామంలో 4 భజన సమాజాలు ఉన్నాయి. ప్రతి సోమవారము మంగళవారము ఈ గ్రామంలో భజనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ సాయిబాబా గుడి, వినాయకుడి గుడి, ఆంజనేయ స్వామి గుడి, గొబ్బిళ్ళమ్మ గుడి, కుమారస్వామి గుడి, పుంతలో ముసలమ్మ గుడి, శివాలయము, వీరభద్రస్వామి గుడి, బసవేశ్వర స్వామి గుడి, ఇలా అనేక గుళ్ళు ఈ గ్రామంలో ఉండడం విశేషం. ప్రతి గుడి వద్ద సంవత్సరానికి ఒకసారైనా అన్నదానం చేస్తారు. ఇవి కాక వినాయక చవితికి, దసరాకి అనేక చోట్ల ఉత్సవాలు చేసి అక్కడ కూడా అన్నదానం చేస్తారు. ఈ గ్రామంలో గుళ్ళు వద్ద గ్రాండ్గా అన్నదానం తప్పనిసరిగా చేస్తారు. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. సంవత్సరం పొడుగునా సందడిగా ఉండేటువంటి ఈ పల్లెటూరు చూడముచ్చటగా ఉంటుంది. మీరు కూడా దర్శించండి. సాయిబాబా వారి విగ్రహం ఎంతో అందంగా ఉంది. గర్భాలయంలో 2 నిమిషాలు కూర్చుంటే చాలు, చాలా అద్భుతంగా ఉంది. ఆ బాబా వారిని చూస్తుంటే చాలు, చాలా ఆనందం కలుగుతుంది మనకి. విగ్రహం చాలా అందంగా ఉంది కదా, జీవకళ ఉట్టిపడుతూ ఉన్నట్టుంది. మన ఎదురుగుండా బాబా వారు కూర్చున్నట్టుగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది కదా. ఆయన కళ్ళల్లో కరుణరసం మన మీద కురిపించడానికి ఆయన చక్కగా మనల్ని చూస్తున్నట్టే ఉన్నది. చాలా ప్రశాంతంగా ఉంది గుడిలో. ఆ ప్రక్కనే ఉన్నటువంటిది ఆంజనేయ స్వామి గుడి. ఆ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి, ఎంతో ముచ్చటగా బాగుంది. ఇక్కడ ప్రతి మంగళవారం భజన చేస్తూ ఉంటారు, శుక్రవారం కూడా చేస్తూ ఉంటారు. ఈ విగ్రహం చూడడానికి చాలా బాగుంది కదా. ఆ లోపల ఉన్నటువంటిది ఆంజనేయ స్వామి కూర్చుని నమస్కారం చేస్తున్నట్టుగా ఉంది. ఇలాంటి విగ్రహాలు మనం చూస్తున్నప్పుడు మన మనసులో ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. చూసారా ఎంత బాగుందో విగ్రహం. ఇది సాయిబాబా గుడి యొక్క బయట నుంచి దూరంగా చూస్తే వ్యూ ఇలా ఉంది. చాలా అందమైనటువంటి గుడి, చాలా చక్కగా ఉంటుంది. ప్రతి లక్షవారం ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. ఎన్ని వందల మంది వచ్చినా కానీ అన్నదానం చేస్తారు. ఆ ప్రక్కనే ఉన్నటువంటిది ఏకలవ్యుడి విగ్రహం, స్టాచ్యూ బాగా అందంగా అలంకరించారు. ఆ ప్రక్కనే శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఇక్కడ శివరాత్రికి 3 రోజులు భజన ఏకాహం చేస్తూ ఉంటారు. 3 రాత్రులు 3 పగళ్ళు ఆగకుండా అనేక మంది భజన సమాజాల వారు ఇతర ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ భజనలు చేస్తూ ఉంటారు. చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ తర్వాత చక్కగా అన్నదానం చేస్తారు. ఆయన గణపతి యొక్క వాహనం ఎలుక. గణపతి వారిని చూడండి, లక్ష్మీ గణపతి వారు అమ్మవారు కూర్చొని ఉన్నారు ఆయన ఒడిలో. ప్రతి వాళ్ళు ఈ రోడ్డును వెళ్ళేటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు ఆగి దండం పెట్టుకుని వాళ్ళ మనసులో కోరిక అనుకుంటారు. అది తప్పనిసరిగా నెరవేరుతుంది. ఎంతో మహిమ కలిగినటువంటి గణపతి ఆలయం, చాలా మహిమ కలిగినటువంటి గణపతి స్వామి. ఆ ప్రక్కనే ఉంటుంది గొబ్బిళ్ళమ్మ, వనులమ్మ అమ్మవార్ల ఆలయం. ఈ ఆలయం కూడా చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది.
లోనికి వెళ్ళి అమ్మవారిని దర్శిద్దాము రండి. ఎదురుగుండా ఆలయానికి ఎదురుగుండా ఉన్నటువంటి పోతురాజు వారి విగ్రహం చూడముచ్చటగా ఉన్నది కదా. 101 అమ్మవార్లకు తమ్ముడు. ఈమెయే ఒనులమ్మ. చూడడానికి చాలా అందంగా ఉంది కదా తల్లి. కోరిన కోరికలు తీర్చేటువంటి తల్లి. సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు చేస్తారు. అన్నదానం కూడా గ్రాండ్గా చేస్తారు. ఇప్పుడు మనకు కనిపించేది ఒనులమ్మ. ఆ క్రిందనే ఉన్నటువంటిది గొబ్బిళ్ళమ్మ గారు. వీరు ఈ గ్రామానికి దేవతలు, గ్రామ దేవతలు. ప్రతివారు ఈ గ్రామం విడిచి వెళ్ళేటప్పుడు ఈ అమ్మవార్లకి నమస్కారం చేసుకుని విజయం కలగాలని నమస్కరించుకొని బయట ఊళ్ళకు వెళుతూ ఉంటారు. అలాగే వారి యొక్క పనులు సక్రమంగా నెరవేరుతాయి. ఇది బసవేశ్వర స్వామి వారి గుడి. ఆ ప్రక్కనే సందులో ఉంటుంది బసవేశ్వరుడు. చాలా అందమైనటువంటి గుడి. చిన్నగా ఉన్నప్పటికీ కూడా చాలా చక్కగా ఇక్కడ ఉత్సవాలు చేస్తూ ఉంటారు. బసవేశ్వర స్వామి జయంతి సందర్భముగా ఆ రోజు రాత్రి కళ్యాణం చేశారు. ఇప్పుడు గ్రాండ్గా అన్నదానం కూడా చేస్తున్నారు. ఈ గోదావరి జిల్లాలో అన్నదానం చాలా ప్రత్యేకంగా చేస్తారు. ప్రతి గ్రామంలో కూడా చాలా చక్కగా భోజనాలు పెడతారు. ఈయనే బసవేశ్వర స్వామి. అన్నదానాలు అంటే మామూలుగా ఉండదు, చాలా గ్రాండ్గా ఉంటాయి. పెళ్లి భోజనాల్లాగా ఉంటాయి. ఎవరైనా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ బసవేశ్వర స్వామి వారి జయంతి సందర్భముగా అన్నదాన కార్యక్రమం. పదో తారీఖు మే నెల 2024లో సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు జరిగినటువంటి అన్నదాన కార్యక్రమంలో అనేక వందల మంది భక్తులు పాల్గొని షడ్రసోపేతమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని తీసుకొని ఆనందింపజేసేటువంటి వారు కమిటీ వారు. చూడండి, ఎంతో వినయంతో వడ్డిస్తూ ఉంటారు. ఈ గ్రామంలో ఎక్కడ అన్నదానం చేసినా చాలా గ్రాండ్గా చేస్తారు. అందరూ సరదాగా పాల్గొంటూ ఉంటారు. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సంవత్సరం పొడుగుతా ఈ గ్రామం సందడిగా ఉంటుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందేటువంటి గ్రామాల్లో ఈ గ్రామం ఒకటి. అందరూ అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ కులాల పట్టింపు అసలు ఉండదు. అందరూ కలిసిమెలిసి ఆనందంగా హాయిగా ఉంటారు. మన సిటీ కంటే కూడా పల్లెటూళ్ళు చాలా బాగుంటాయి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం భక్తికి సంబంధించినటువంటి వీడియోలు మాత్రమే మా ఛానల్లో ప్రసారం అవుతాయి. గుడి, గోపురము, భక్తి ప్రవచనాలు ఇవి మాత్రమే మా ఛానల్లో ఉంటాయి. మన హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం అన్ని భక్తి కార్యక్రమాలే మా ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మీరందరూ ఆదరించాలని కోరుతూ